మసాలా వడలు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. మసాలా వడలకి ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని 1/2 కిలో శనగపప్పు 2 గంటల కాలం నానబెట్టాను. ఈ శనగపప్పుని మనం ఇలా మిక్సీలో వేసుకోవాలి. అల్లం, జీలకర్ర, లవంగాలు 6, ద్రాక్ష చెక్క, 10 పచ్చిమిరపకాయలు, 1 స్పూను సాల్ట్, ఇవన్నీ మిక్సీ కొంచెం బరగ్గా పట్టుకోవాలి. పావు కేజీ పప్పుకి ఒక పెద్ద కప్పుతో ఉల్లిపాయలు నేను వేసుకుంటున్నాను. ఉల్లి మనం ఎక్కువగా వేస్తే గారెలు చాలా స్మూత్గా ఉంటాయి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఇలాగ అన్నీ వేసుకున్నాక బాగా మనం ఈ ముద్దను కలిపేసుకోవాలి. అన్నీ కలిపాక మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. గార్లికి మనం ఎలా అయితే కళాయి పెట్టి ఆయిల్ వేస్తామో అలాగే ఆయిల్ వేసుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత బాగా వేడైన తర్వాతే మనం ఈ పిండి తీసి మనం చిన్న చిన్న గారెలాగా వేసుకోవాలి. అది నేను చెక్ చేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉంచుకొని మన బట్టల వేలుతో ఇలా కొంచెం అద్దితే సరిపోతుంది, రౌండ్గా వస్తుంది. మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా నూనెకి చేయి తాగకుండా వేసుకోండి. రెండో చేయి కలపాల్సిన పని లేదు. దీనికి పాతం కవర్ మీద ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీళ్ళు ముద్ద వేసేటప్పుడు మాత్రం నీళ్ళు వేయకుండా ముద్ద వేసుకోండి. శనగపప్పును అలా వేసుకుంటేనే ఇలాగా కరెక్ట్గా వస్తాయి. ఒకసారి మనం ఇవి వేసుకున్నాక మళ్ళీ ఇలాగా తిరిగేసుకుంటే బాగా వేగిపోతాయి. మనం ఒకసారి ఇలా తిరగవేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అంతా చక్కగా బాగా కరకరలాడుతూ వేగిపోతాయి. చూసారు కదా, ఇలాగా గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి. వచ్చాక మనం తీసుకోవాలి.
మసాలా వడలు మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.